కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. హర్యానా భూకుంభకోణం కేసు ఛార్జ్షీట్లో ఈడీ ప్రియాంక గాంధీ పేరు చేర్చింది. ఫరీదాబాద్ లో 5 ఎకరాల భూ కొనుగోలు వ్యవహారంలో ప్రియాంక పాత్ర ఉందని ఛార్జ్షీట్లో ఆరోపించింది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ హెచ్ఎల్ పహ్వా నుంచి 2006లో ఈ భూమి కొన్న ప్రియాంక 2010లో తిరిగి అతనికి అదే ల్యాండ్ను విక్రయించారని ఈడీ తెలిపింది. అమీపూర్ గ్రామంలో ఈ భూమి ఉంది. పహ్వా నుంచే ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అదే గ్రామంలో పహ్వా నుంచే 2005-6 మధ్య 40,000 ఎకరాలు కొని తిరిగి ఆ భూమిని 2010 డిసెంబర్లో అతనికి అమ్మాడని ఈడీ వివరించింది. మనీ లాండరింగ్ కేసుతో పాటు అనేక కేసుల్లో చిక్కుకొని ఉన్న సంజయ్ బండారికి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సిసి థాంపీకి కూడా హెచ్ఎల్ పహ్వా భూమి అమ్మాడు. గతంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో రాబర్ట్ వాద్రా పేరు చేర్చింది. థాంపీ రాబర్ట్ వాద్రాకు అత్యంత సన్నిహితుడని తెలిపింది. ఈ కేసులో రికార్డులకెక్కని లావాదేవీలు జరిగాయని తాజా ఛార్జ్షీట్లో ఈడీ తెలిపింది. పహ్వాతో జరిగిన లావాదేవీలకు వాద్రా ఎలాంటి చెల్లింపులు చేయలేదని చెప్పింది.